పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. ఘటనకు కారణాలు రైల్వే పోలీసులు ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఏం తేలింది? ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చి ఉంటుంది ఖచ్చితంగా. కాల్ డేటా, ల్యాప్టాప్కి సంబంధించిన డేటా ఇవన్నీ వచ్చి ఉంటాయి. మరి ఆ డేటాలో ఏముంది? లేదంటే ఏమీ లేదా? అదే ఎందుకు చెప్పడం లేదు? విజయారెడ్డి డిప్రెషన్కి అసలు కారణం ఏంటి? డిప్రెషన్ ఓకే, డిప్రెషన్తోనే విజయారెడ్డి ఇలాంటి దారుణానికి పాల్పడింది అని చెప్తున్నారు. ఓకే, బట్ వై? డిప్రెషన్ దేనికి అనేది ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది కదా. ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయా? లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఇంకెవరైనా వేధిస్తున్నారా? ఇంకేంటి ప్రాబ్లం? జనవరి 31న భర్త సురేందర్ రెడ్డి పుట్టినరోజు. పెళ్లి రోజుకు భర్త పుట్టినరోజుకు మధ్య 2 రోజుల గ్యాప్. ఈ గ్యాప్లోనే ఇంత నిర్ణయం ఎందుకు తీసుకుంది? అసలు ఈ 2 రోజుల్లో ఏం జరిగింది? కేసు విచారణలో పోలీసుల తీరు మీద కూడా కొంతమంది అనుమానాలు ఎందుకు వ్యక్తం చేస్తున్నారు? పోలీసులపై ఒత్తిడి ఉందా అనే డౌట్స్కి ఎందుకు కారణం అవుతుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితి? సో ఇలా ఎన్నో వస్తున్నాయి. 1 by 1 ఒక్కసారి మనం క్లియర్గా చూడొచ్చు. 1 by 1 ఏం జరుగుతుంది అనేది చూద్దాం. వెరీ సింపుల్. ఇప్పటి వరకు పోలీసులు చెప్పింది ఏంటి అంటే, బయట ఏమనుకుంటున్నారు అనేది పక్కన పెడదాం. మనకి క్లియర్గా కనిపిస్తున్న పిక్చర్ ఏంటి? డిప్రెషన్ కారణంగా విజయారెడ్డి ఇలా ప్రాణాలు తీసుకుంది, పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయింది.